సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎప్పుడు ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తుందని చెప్పడానికి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈయన చేసిన సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అందుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాల మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక తను ఖాళీ సమయంలో మాత్రమే సినిమాలు చేస్తానని, మిగతా సమయం అంతా తను ఆంధ్రప్రదేశ్ ప్రజల సేవ కొరకే వినియోగించుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి అని చాలా మంది సినీ మేధావులు సైతం పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ సినిమాల ప్రొడ్యూసర్లు విపరీతంగా డబ్బులను తీసుకువచ్చి పెట్టారు. మరి వాటికి డబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సినిమా లేట్ అయితే వచ్చిన లాభాలు మొత్తం వడ్డీలకే పోతాయి. కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని గుర్తించి పవన్ కళ్యాణ్ ఒక సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది. ఆయన బిజీగా ఉన్నా కూడా కనీసం సెట్స్ మీద ఉన్న సినిమాలను ఆయన ముందుగా పూర్తి చేసి ఆ తర్వాత సంవత్సరానికి ఒక సినిమా అయినా, లేదంటే 2 సంవత్సరాలకు ఒక సినిమా అయినా, ఏదో ఒక క్లారిటీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారనే క్లారిటీ ఉంది. కానీ ఆయన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయనే దాని మీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఈ సంవత్సరం అయితే ఆయన సినిమాలు ఒకటి కూడా వచ్చే అవకాశాలు లేనట్లుగా తెలుస్తుంది. మరి వచ్చే సంవత్సరం అయినా సెట్స్ మీద ఉన్న 3 సినిమాలు కంప్లీట్ చేసి ఒకేసారి 3 సినిమాలను రిలీజ్ చేస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.